మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగిరి గారి ప్రీతం గారు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొడుకు కంటే బిడ్డకు సంపాదించి ఈ రేసింగ్ స్కామ్ చేసి ఎన్ని స్కామ్లు చేసినా కేవలం ఒకే ఒక లిక్కర్తోని అన్నను కొట్టేసి నీకంటే నేను ఎక్కువ సంపాదించిన కాబట్టి నాకు పార్టీ ప్రెసిడెంట్ కావాలి నీకెట్లయితావు. 100% తెలంగాణలో సక్రమంగా జరిగిందా కులగణన? 100% జరిగింది. ఏ సంఘాలండి ఈరోజు వచ్చి మమ్మల్ని తప్పుపడుతున్నాయి? కొన్ని కుక్కలకు బిస్కెట్లు వేసి మా మీద ఊర్లమని చెప్తున్నాం వెరీ క్లియర్గా. ఆ కుక్కలు మా మీద మొరుగుతున్నాయి. ఎన్ని కుక్కలు మొరిగినా, ఎన్ని బజారు కుక్కలు మొరిగినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిరా బ్రదర్? దాదాపు 40 లక్షల నిరుద్యోగులు అనే వాళ్ళు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుతున్నారు కాబట్టి నిరుద్యోగుల సమస్యలన్నీ తాండవిస్తున్నాయి కాబట్టి 30,000 మందికి ఉద్యోగాలు వస్తే రేపు పొద్దున మాకు ఓట్లు వేసేది ఓడు. అందరు ఉద్యోగాలు చేసుకుంటే తెలంగాణ యువత తాగాలి, తిరగాలి, ఊగాలి, డ్రగ్స్లలో మునగాలి, బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టాలి. 43 సార్లు ఢిల్లీకి వేయిండు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి బీజేపీతో చర్చలు జరపడానికి ఢిల్లీకి వేయండి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. పోయిన ప్రతి ఒక్కసారి మంత్రులను కలిసేసి వస్తుండు. రాత్రులల్లా సీక్రెట్ గా హీరోయిన్లు వేసుకొని స్విమ్మింగ్ పూల్లల్లా నగ్నంగా మంచిగా మంచి హీరోయిన్లు వేసుకొని రాజశేఖర గారు చనిపోయిన మరొక్షణం ఈయన బయటకు ఉరికొచ్చిండు. మళ్ళా మీరు ఉద్యోగం చేసిండని చెప్తుండు. ఎక్కడ ఉద్యోగం చేయలేదు. ఏం చేసిండు? రెచ్చగొట్టిండు. రెచ్చగొట్టడం వేరే, ఉద్యోగం చేయడం వేరే బ్రదర్. ఉద్యమం చేయడం అంటే రోడ్డు మీదకి వచ్చి కూర్చొని బైఠాయించి లాఠీ దెబ్బలు తిని పోవడం. ఎవరు తిన్నాడు లాఠీ దెబ్బలు? కేటీఆర్ తిన్నాడా? కేసీఆర్ తిన్నాడా? కవిత తిన్నదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళని పెంచి పోషించింది అని అంటున్నా నేను. అది కాంగ్రెస్ పార్టీ తప్పిదమే అంటున్నా నేను. ఆనాడు కనుక వీళ్ళతో పొత్తు పెట్టుకొని వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకపోయి ఉంటే వాళ్ళు బిచ్చవుగా ఎక్కువ ఉండే. నిజంగా కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి వెంటాడతాడు, వేటాడతాడు, తీసుకెళ్లి ఫోన్లు వేస్తాడు లోపల. ఏమనుకుంటున్నారు కానీ హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలంటే సిద్దిపేట ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి సిద్దిపేట రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కాలుతాడేమో. కేసీఆర్ గజ్వేల్ రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి కాలుతాడేమో. తెలంగాణ రాష్ట్రానికి అయితే ఈ జన్మల మాత్రం కాలేదు. ఈ జన్మల కవిత పార్టీ పెడితే ఏముంటది? లిక్కర్ పాలసీలా ఉంటది. అంతకంటే ఎక్కువ లేదు. నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ లేఖపై కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి లైన్ తీసుకోబోతుంది? మాట్లాడడానికి మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగిరి గారి ప్రీతం గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. లేఖ చూసిరు అనుకుంటే ఈ పాటికి వాళ్ళ డాడీ చూడలేదని చెప్పి ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసింది కాబట్టి అందరూ చూసారు. నాతో పాటు చూసిన వెంటనే ఏమనిపించింది అన్న? ఏమనిపించింది? గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, ప్రజలకు ఎవరికి సమయం ఇవ్వలే. ఎవరి ఫోన్లు లేపలే. అహంకారంతో విర్రవీగిండు. నాకు తెలిసి సొంత బిడ్డ బాధ చెప్పుకుందామన్నా కూడా అదే ప్రవర్తన చేసిండేమో. లేకపోతే ఇప్పుడు బిడ్డ డాడీకి చెప్పుకోనికి ఎంతసేపు ఫోన్ చేస్తే అయిపోతుందో, SMS చేస్తే అయిపోతుంది. అంటే డాడీ అలవాటు ఏంది అక్కడ అంటే ఆ డాడీ అనేటి ఆయన ఎవరిని కలవాడు. ప్రగతి భవన్లో కూర్చొని అదే సెక్రటరియట్ చేసుకుంటూ ఇంటికే ఫైలు తెప్పించుకుంటూ ఇంటికి అన్ని చేసిండు. హోంమంత్రి పోతే కూడా గేట్ బయట కూర్చోబెట్టిండు. అద్దరన్న వస్తే కూడా బయట కూర్చోబెట్టిండు. సో ఆయన ధోరణి ఏదైతే ఉందో బిడ్డగా ఈమె కూడా అంటే చెప్పుకుందాం డాడీకి పార్టీలో కోవర్ట్లు ఉన్నారు. మరి హరీష్ రావు ఏమైనా చెప్పేటట్టున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పోయిగా ఆల్మోస్ట్ వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యేటట్టే ఉండే. వచ్చి బొకే ఇచ్చి ఇదైపోయి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, ఆయన అక్కడనే ఉండిపోవడం జరిగింది. ఏమైనా జరుగుతుందేమో అన్న ఆలోచనతో మరి డాడీకి చెప్పుకుందాం అనుకుందేమో. కానీ సేమ్ ఓల్డ్ సీన్. బిడ్డ కూడా టైం ఇవ్వనట్టున్నాడు, బిడ్డ ఫోన్ కూడా లేపనట్టున్నాడు. మూడు ముక్కలాట అయిందని అంటారా బీఆర్ఎస్ పార్టీ? అంటే కవిత ఒక రకంగా, కేటీఆర్ ఒక రకంగా, హరీష్ రావు ఒక రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటున్నా
మరి హరీష్ రావు ఎక్కడ పోయాడు, మరి కేటీఆర్ ఎక్కడ పోయాడు, కేసీఆర్ ఎక్కడ పోయాడు? 3 ముక్కలు కాదు ఇది, 4 దిక్కులు ఉన్న ఒక ట్రయాంగిల్ ఇది. 4 దిక్కులు ఏదో ఒక దానికి పడది, ఒక పోలికి పడది. బయట మాత్రం అందరం కలిసి ఉన్నట్టే అనుకుంటాం. అంటే ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు వర్గము కేటీఆర్ వర్గం అనేది మనం చాలా క్లారిటీగా విన్నాం. ఇప్పుడు ఏంటంటే కొడుకు కంటే బిడ్డ ఎక్కువ సంపాదించింది. కొడుకు మన మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఆయన చేతిలో పెట్టుకొని, హుడా అప్రూవల్ ఆయన చేతిలో పెట్టుకొని, ఈ రేసింగ్ స్కామ్ చేసి, ఎన్ని స్కామ్లు చేసినా కేవలం ఒకే ఒక లిక్కర్తోని అన్నను కొట్టేసి. సో ఇక్కడ ఎవరు ఎక్కువ సంపాదించారు అనే గేమ్ నడుస్తుంది. సో అందులో కవిత ఎక్కువ సంపాదించింది. అంటే ఆస్తి పంపకాలనే లోల్ వచ్చిందంట. పంపకాలు కాదు, సంపాదించడం వల్ల లోల్ వచ్చిందంటారా? సంపాదించడం వల్ల. నీకంటే నేను ఎక్కువ సంపాదించిన కాబట్టి నాకు పార్టీ ప్రెసిడెంట్ కావాలి, నీకెట్లయితావు? ఓ అమెరికాలో ఉన్నోనివి నిన్ను తెచ్చి మంత్రిని చేసిండు డాడీ. నన్ను మంత్రిని కూడా చేయాలి, ఒట్టి ఎమ్మెల్సీని చేసిండు. నన్ను ఒట్టి ఎమ్మెల్సీని చేసిండు. నేను ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిండు. ఎమ్మెల్సీ చేసిన దాన్ని నేను ఎన్ని వేల కోట్లు సంపాదిస్తే నీకు మంత్రి పదవి ఇచ్చినా నువ్వు అనర్హుడివి, నాకంటే తక్కువ సంపాదించినావు, నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అయితే రేపు నువ్వు అవినీతి చేయలేవు, నేను చేయగలుగుతా అని నేను పార్టీ ప్రెసిడెంట్ కావాలని నీకు కొట్లాడు. మీకు అర్థమైంది కదా అన్న. ఈ క్రమంలో అయ్యా చెప్పుకుందామని అంటే ఇక అయ్యా అందుబాటులో ఉండడు. పొద్దుగాలని ఈ మధ్య సంత బిడ్డకి అందుబాటులో లేకుండా కేసీఆర్ ఉన్నాడా? అంటే ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత క్వార్టర్ తాగేటోడు హాఫ్ తాగుతున్నాడు, హాఫ్ తాగేటోడు ఫుల్ అవుతుంది. పొద్దుగా లేవగానే రేవంత్ అన్న పేపర్లో చూసి 1,88,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఇలాగానే 2 పెగ్గులు పడతాయి, పనుకుంటాడు. ఆ టైంలో పాపం బిడ్డ ఫోన్ చేసి ఉంటుంది, మిస్ అయి ఉంటుంది, ఇక డాడీ చూసుకోడు ఫోన్లు, రోజు చేస్తుండు పనుకుంటుండు మరి అన్న ఆలోచనతో డాడీగా లేఖ రాసింది. మళ్ళీ ఇది కూడా చూడడం అని చెప్పి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి, ఇదంతా అవినీతి చిట్కాలు నడిచే గేమ్స్ ఇవన్నీ. లిక్కర్ క్వీన్ ఏం చేసింది అని అంటే బాగా డబ్బులు సంపాదించింది కాబట్టి అక్కడ లిక్కర్ దాని లోపల ఆ డబ్బుల ద్వారా నేను ఎక్కువ చేయగలుగుతా, నాకు ఈ పవరు అని వాళ్ళ డాడీ అడిగే ప్రయత్నంలో అన్న శైల మధ్య కొట్లాట, ఈ లేఖలు గీకలు కథ కార్ఖాన. అంటే గతంలో ఎన్నడూ లేదు వినాక, అంటే సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి మరియు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కవిత గారు రీసెంట్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసెంబ్లీ ముందట పూలే విగ్రహం పెట్టాలని కూడా ఒక చర్చ తీసుకొచ్చింది. అసలు బీసీల పైన నిజమైన ప్రేమ అని అంటారా? అది మరి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పూలే గుర్తు రాలేదా? 10 సంవత్సరాల ముందు అసెంబ్లీ ఆవరణ స్పేస్ లేకుండేనా? కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే పూలే గుర్తుకొచ్చి అక్కడ ఇప్పుడు పెట్టాలని అంటున్నారా? ఆనాడు మరి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకో మీ నాయన అడగలే? బీసీలు పక్కన పెట్టండి, నువ్వు మహిళవి కదా, ఒక మహిళకి సంబంధించిన మంత్రి లేదు క్యాబినెట్ లో, ఓ మహిళను వేసుకొని అయ్యా అని చెప్పని నీకు చేత కాలే? ఈ రోజు నీకు బీసీలు గుర్తుకొస్తారు, ఈ రోజు నీకు పూలే గుర్తుకొస్తాడు, ఈ రోజు నీకు మహిళలు గుర్తుకొస్తారు. మరి ఆనాడు ఏమైంది? ఆనాడు లేని ప్రేమ ఈ రోజు ఎందుకు వస్తుంది బీసీల మీద? కేవలం ఇదంతా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ రోజు నిజానికి కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మొత్తం ఎక్స్రే చేయాలి, ఎవరెంత కులాలు ఉన్నారో వాళ్ళకి అంత పర్సెంటేజ్ రిజర్వేషన్లు రావాలి అని పోరాడుకుంటూ జాతీయ కులగణనకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం కులగణన చేసి మీరు ఇంత పర్సెంట్ ఉన్నారు, మీరు ఇంత పర్సెంట్ ఉన్నారు, మీకు ఇంత రిజర్వేషన్, బీసీలకు 42% ఉండాల్సిందే అని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఉన్నప్పుడు ఇది ఎప్పుడు జరగలే, ఏనాడు జరగలే, వీళ్ళు చేయరు కూడా, వీళ్ళకి పడదు కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే వీళ్ళకి పడదు కూడా. ఎందుకంటే చతుర్వర్ణ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా శూద్రులే కాబట్టి, వీళ్ళు అగ్రవర్ణాలు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితులలో మమ్మల్ని ఇది చేయరు. సో 42% రిజర్వేషను ప్లస్ కులగణన మనము చేసింది చూసి మోదీ గారే దిగొచ్చి దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ తీసుకున్నారంటారా? 100% అంటున్నాను. తీసుకుందే మీకు జాతీయ స్థాయిలో కులగణన ఏర్పాటు చేస్తారా? ఫస్ట్ ఇదొక జోకు, ఇదొక స్కామ్ అన్నోళ్ళే ఈ రోజు వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎస్ ఇది మంచి కార్యక్రమము అంటే 100% తెలంగాణలో సక్రమంగా జరిగిందా కులగణన? 100% జరిగింది. 1-2% మైనస్ ప్లస్ ఆర్ ఉంటుంది కానీ 100% మంచి జరిగింది. మరి ఎందుకు ఈ కుల సంఘాలన్నీ ముందరికి వచ్చి మాట్లాడుతున్నాయి అంటే సరిగ్గా జరగలేదు? ఇప్పుడు కుల సంఘాల గురించి మాట్లాడదామంటే ఆనాడు మరియమ్మ లాకప్ జరిగినప్పుడు ఎన్ని కుల సంఘాలు వచ్చినాయి, ఎంతమంది నిల్చురు, ఈ రోజు ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి, ఏం కథ అనేది చూసుకుంటే ఎవరి అనేది మనిషికి ఒక స్ట్రేచర్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి, థాట్ ప్రాసెస్ ఉండాలి. ఏ సంఘాలండి ఈరోజు వచ్చి మమ్మల్ని తప్పుపడుతున్నాయి, ఇంతవరకు చేయని ప్రయత్నం చేసి ఈరోజు మీకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి తప్పుపడుతున్నారా? ప్రతిపక్షం 1,00,000 కోట్లతో బలంగా ఉంది,
కొన్ని కుక్కలకు బిస్కెట్లు వేసి మా మీద ఊర్లమని చెప్తుంది వెరీ క్లియర్గా. ఆ కుక్కలు మా మీద మొరుగుతున్నాయి. ఎవరై ఉంటారు వాళ్ళు? నేను ఈ మొరిగే కుక్కల గురించి నేను మాట్లాడుతున్నా. కొన్ని కుక్కలకు బిస్కెట్లు వేసి మా మీద మొరగమంటున్నాయి, అవి మొరుగుతున్నాయి. ఎన్ని కుక్కలు మొరిగినా, ఎన్ని బజారు కుక్కలు మొరిగినా మా పని మేము చేసుకుంటూ పోతాం, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి కల్పిస్తామంటున్నా. ఎన్ని బజారు కుక్కలు వెళ్ళినా ఎస్సీ రిజర్వేషన్ చేసి చూపించినాం. మేము కమిట్మెంట్, అది మేము కమిట్మెంట్తో ఉన్నాం. మీరు ఏనాడు బీసీల గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు పులే విగ్రహం అంటారు, ఈరోజు మీరు రిజర్వేషన్లు అంటారు, ఈరోజు మహిళలు అంటారు. మీరు ఈరోజు వచ్చి ఇన్ని మాటలు అంటున్నారే, మరి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరేం చేసినారు? గాడిదపల్లి దొంగరా, గడ్డి వీకిరా, ఏం చేసారు? ఏం చేయలేదు, నథింగ్, జీరో. ఏం చేసిండ్రంటే అక్క ఎంత సంపాదించిండు, అన్న ఎంత సంపాదించిండు, తమ్ముడు ఎంత సంపాదించిండు, అల్లుడు ఎంత సంపాదించిండు, సంతోషరావు ఎంత సంపాదించిండు. నెలకు కాగానే కూర్చోడు, మా చూసినావా వాడు నాకంటే 200 కోట్లు ఎక్కువ సంపాదించాడు, నెక్స్ట్ మంత్ నేను సంపాదిస్తా అని ఈ విధంగా ఛాలెంజ్లు పెట్టుకొని సంపాదించుకుంటూ కూర్చుని తప్ప, దున్నపోతులు లేక భవిష్యత్తు తప్ప నథింగ్ మోర్ దెన్ దట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓ నిరుద్యోగునికి ఏం జరిగింది అని అంటే, ఒక్క ఉద్యోగం రాకుండా నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్స్ పెట్టాలి, పెట్టిన తర్వాత దాని మీద కోర్టు స్టే చేయాలి, ఉద్యోగాలు రాకుండా చేయాలి. కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు జాబ్ల ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామన్నంత స్థాయికి వెళ్ళేటట్టు మొత్తం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో చూసుకుంటే ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్లో ప్రైవేట్ ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ధరణి లాంటి ఒక పెద్ద వెబ్సైట్ని తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతులలో పెట్టిన దరిద్రము మన తెలంగాణ రాష్ట్రాన్ని. ఈరోజు మేము మంచి చేస్తున్నాము, చేసేటప్పుడు సంతోషించండి అంటున్నా. 1,00,000 కోట్లకు ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి ఏ చిన్న తప్పు దొరికినా దాన్ని పెద్దగా చేసి చూపెట్టే ప్రయత్నం. అంటే ముఖ్యంగా కేటీఆర్ను రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మెల్లగా కవితను ఇటు హరీష్ రావును సైడ్ చేస్తుందని ఒక వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ఈ లేఖ ద్వారా ఇది బహిర్గతం అయినట్టేనా? నేనేమంటున్నా, ఇవన్నీ కలలే. కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా, ఖచ్చితంగా మేము నెక్స్ట్ ప్రభుత్వం మాదే అని చెప్పేసి. దేనికి? ఇప్పుడు ఆల్రెడీ ప్రజాపాలన అని కాంగ్రెస్ అంటుంటే ప్రజా వైఫల్య పాలన, ఆల్రెడీ ప్రభుత్వం విఫలమైంది, ఇచ్చిన హామీలన్నీ తుంగలో దక్కిరని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ముఖ్యమంత్రి కావాలంటే, హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలంటే సిద్దిపేట ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి సిద్దిపేట రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కాలుతాడేమో, కేసీఆర్ గజ్వేల్ రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి కాలుతాడేమో. తెలంగాణ రాష్ట్రానికి అయితే ఈ జన్మల మాత్రం కాలేరు. ఈ జన్మల మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, వారి సిపాయిలుగా మేము ఎవరం కూడా మళ్ళా వారిని దరుదాపులల్లా అక్కడికి రాని, బీఆర్ఎస్ పార్టీని రానియరు. ఆ పార్టీ ఒకటి ఈ రాష్ట్రంలో అంతరించకపోతుందని అంటున్నా నేను. అస్సాంలో ఇదే విధంగా అస్సాం గణ పరిషత్ అనే పార్టీ ఉండే, మీరు దాని గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. అది కూడా బీఆర్ఎస్ పార్టీ లెక్క చాలా విర్రవీగింది, ప్రజల్ని పట్టి పీడించింది, వెంటాడింది, వేటాడింది. ఆఖరికి ఏమైంది, ఈరోజు అస్సాం గణ పరిషత్ అనే పార్టీ ఆ మ్యాప్లో లేకుండా పోయింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే భూస్థాపితం అయిపోతుంది, 50% అయిపోతుంది. ఎందుకంటే నేను అనేది, మీరు తప్పుడు వాగ్దానాలతో ఎప్పుడైతే, అంటే ఎవరికైనా కానీ చెడు ఉద్దేశంతో మనం ఏదైనా 10 మొదలు పెడితే ఆ పని సక్రమంగా జరగదు. చెడు ఉద్దేశంతో మొదలుపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఆనాడు. అంటే ఆనాడు ఒకవేళ ఎన్టీ రామారావు గారు కేసీఆర్ గారిని క్యాబినెట్లో తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ అవతరించకపోయేది. సరే అవతరించింది, నువ్వు ఎందుకు అవతరించినావు? నీ మెయిన్ అజెండా ఏంది? తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్. అవతరించిన 2 సంవత్సరాలకే మరి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా సంఘాల దూరినవి వచ్చి, నిజంగా తెలంగాణ రాష్ట్రం కావాలనుకుంటే నువ్వు ఆ సంఘాలు ఎందుకు దూరినావు అంటున్నా. నాయన నరసింహారెడ్డికి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు కేంద్రంలో మంత్రి ఎందుకు తీసుకున్నావు? ఈటల రాజులకు మంత్రి ఎందుకు ఇప్పించుకున్నావు? ఎందుకు తీసుకున్నావు అంటున్నా నేను. నువ్వు నిజంగా తెలంగాణనే కావాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుని ఉంటే నువ్వు వచ్చి మా సంఘాలు దూరటమే కాదు. ఆనాడే కాంగ్రెస్ పార్టీ సంఘాలు దూరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళని పెంచి పోషించింది అని అంటున్నా నేను. అది కాంగ్రెస్ పార్టీ తప్పిదమే అంటున్నా నేను. ఆనాడు కనుక వీళ్ళతో పొత్తు పెట్టుకొని వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకపోయి ఉంటే వాళ్ళు బిచ్చపుగా ఎక్కువ ఉండే. నిజంగా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి కేంద్రంలో ఆయనకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఇస్తే సహారా స్కామ్ చేసి 1000 కోట్లు సంపాదించి ఆ సంపాదించిన డబ్బులతో కాంగ్రెస్ పార్టీని కథం చేసి ఎట్లుంటుందంటే, ఓ పులి చనిపోతే నీకు పులి చనిపోతే దాన్ని బతికించే వైద్యం వచ్చు కాబట్టి
నువ్వు పోయి దాన్ని వైద్యం ఇచ్చి దాన్ని లేపితే అది లేచి నిన్నే మళ్ళీ కలిసినట్టుంది పరిస్థితి. ఆ సచ్చిన పులిని కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం కేసీఆర్ పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీని 100% కాంగ్రెస్ పార్టీనా? కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇది కాదా? యువజన కాంగ్రెస్ లో కేసీఆర్ ఒక ఆఫీస్ బేరర్. ఇది కాదా? అక్కడ నుంచి టీడీపీలోకి పోయాడు. టీడీపీలో నుంచి మన అక్కడ క్యాబినెట్ రాకపోయేసరికి పార్టీ పెట్టుకుని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ తో దోస్తీ కలుపుకొని కేంద్ర మంత్రి అయ్యిండు. ఇవన్నీ జరిగిన క్రమాలే కదా, కళ్ళ ముందర ఉన్నాయి కదా. ఏ ఉద్దేశంతోనైతే నువ్వు పార్టీ పెట్టినావు ఆ ఉద్దేశం నీది కాకుండే. అది అయ్యి ఉంటే రాజశేఖర రెడ్డి గారితో నువ్వు చేతులు కలిపి ఆనాడు మా ప్రభుత్వంలో భాగస్వామి కాకపోతుండే. ఆనాడే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినారంటే 35,000 కోట్లతోని ఉప్పునూతుల పురుషోత్తం రెడ్డి గారిని తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జలయజ్ఞం స్కీమ్ కింద ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టే ప్రయత్నం కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. వీళ్ళకి అర్థమైంది తెలంగాణ ఇక డెవలప్ అయిపోతుంది, తెలంగాణలో నీళ్లకు నిధులకు నియామకాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడైతే తెలంగాణ ఇక ఏమొస్తుంది అని చెప్పి ఓవరాల్గా హరీష్ రావు కూడా మా పార్టీలో జాయిన్ చేయడానికి సిద్ధమైపోయాడు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ మీద చూపించిన ప్రేమ వల్లనే అనేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరుక్షణం ఈయన బయటకు ఉరికొచ్చిండు. మళ్ళా ఉరికొచ్చి ఎక్కడ ఉద్యోగం చేయలే, మీరు ఉద్యోగం చేసిండని చెప్తుండు, ఎక్కడ ఉద్యోగం చేయలే. ఏం చేసిండు? రెచ్చగొట్టిండు. రెచ్చగొట్టడం వేరే, ఉద్యోగం చేయడం వేరే బ్రదర్. ఉద్యోగం చేయడం అంటే రోడ్డు మీదకి వచ్చి కూర్చొని బైఠాయించి లాఠీ దెబ్బలు తిని పోవడం. ఎవరు తిన్నాడు లాఠీ దెబ్బలు? కేటీఆర్ తిన్నాడా? కేసీఆర్ తిన్నాడా? కవిత తిన్నదా? సంతోషరావు తిన్నాడా? ఒక్క లాఠీ దెబ్బ అంటున్నా. మా ఒళ్ళు గుల్లలైన వాళ్ళందరినీ ముందట నడిపించిన అని చెప్తున్నాడు కదా. రెచ్చగొట్టిన అంటున్నా నేను. నడిపించడానికి రెచ్చగొట్టడానికి తేడా ఏందన్నా? తేడా ఏంది నేను చెప్తా. నడిపించడం అంటే నాయకత్వం వహించడం, రెచ్చగొట్టడం అంటే మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ నగర్ లో నియామకాలు వేసిన తర్వాత రాత్రి ఏదో అక్కడ మొత్తం పెద్ద ఎత్తున గొడవ అవుతుందని చెప్పి మీడియా ద్వారా చిత్రీకరించారు. ఎవడరా చేసేదని పోతే ఉద్యోగాలు అప్లై చేయని వాళ్ళు ఎవరైతే కేటీఆర్ దగ్గర ఈ సోషల్ మీడియా చూసుకునే ఒక కంపెనీ వాళ్ళు ఉంటారో, అంటే వాళ్ళందరూ గ్రూప్ 1 అభ్యర్థులు కాదంటారా? మొదలు పెట్టింది ఎవరంటున్నా నేను, మొదలు పెట్టింది ఎవరైతే గ్రూప్ 1కి అప్లై చేయలేదో వాళ్ళు వచ్చి అందరిని రెచ్చగొట్టిండు అంటున్నా. రెచ్చగొట్టడానికి నాయకత్వం వహించిన డిఫరెన్స్ నేను ఇదే చెప్తున్నా. వాళ్ళు వచ్చి రెచ్చగొట్టిరు. ఆ వీడియోస్ లో మేము మొత్తం టార్గెట్ చేసి చూపించినాం. మొత్తం వాళ్ళంతా కేటీఆర్ పక్కన నించొని ఫోటోలు దిగిన వాళ్ళే క్లియర్ గా. వాళ్ళు వచ్చి రెచ్చగొట్టిరు, అది ఉద్యమంగా మారింది. కేసీఆర్ కూడా చేసింది ఏంది? నాలాంటి యువకులను తగలబెట్టుర్రా, బస్సులు కొట్టుర్రా, ఎయ్యుండ్రా అనగానే పోయినావు మాకే తెలుసు, బస్ తగలబెట్టిన కేసు ఇంకా నా మీద నడుస్తుంది. ఇంకా బషీర్ బాగ్ తగలబెట్టింది ఇంకా నడుస్తుంది. అంటే ఆ రోజు మాలాంటి యువకులను బలి పశువులుగా మార్చుకొని ఒక శ్రీకాంతాచారి లాంటి వ్యక్తి కూడా ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నేను చనిపోతే తెలంగాణ వస్తుంది అని చెప్పి అమరుడైండే. ఏ ఒక్క రోజు అన్నా కానీ నీ కుటుంబం ఒక్క లాఠీ దెబ్బ తిన్నదా? కేవలం రెచ్చగొట్టింది. ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే పూర్తి స్థాయిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ప్రజలకు దగ్గర అవుతుంది, సన్న బియ్యం ఇచ్చి దగ్గర అవుతుంది, పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి గురుకులం అంటే ఒకటే కులం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక దగ్గరే చదువుకోవాలి, కులం అనేది లేదని చెప్పి కుల నిర్మూలనకు భాగంగా ఒక దిక్కు కులగణన చేస్తున్నాడు, ఒక దిక్కు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాడు, ఒక దిక్కు స్పోర్ట్స్లలో ఇంతవరకు ఏనాడు లేనట్టు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిండు, స్కిల్ డెవలప్మెంట్ గురించి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టిండు. ప్రతి ఒక్క విధంగా చూసుకుంటే విదేశాలకు పోయి 1,88,000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చిండు. ఇక మింగుడు పడట్లే, ఈయన ప్రజలకు దగ్గర అవుతుండు. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళకేమో అది హిడెన్ ఎజెండా ఉంది, మనం నలుగురిలో ఒకరొకరు మన ముఖ్యమంత్రి కావాలని చెప్పి. అయ్యి అక్కడ దిక్కు, చెల్లి ఇక్కడ దిక్కు, ఇద్దరు ఒక మీటింగు, ఈ కథ కార్ఖానకి ఇవన్నీ నడుస్తున్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళదేమో కుర్చీల పంచాయతీ, మాదేమో ప్రజల పంచాయతీ. పొద్దున్న లేస్తే ప్రజలకు ఎట్లా చేరువు కావాలి, ప్రజలకు ఇంకా ఏం చేస్తే బాగుంటది అనే ఆలోచనలో ప్రజలు కోరుకొని కూడా మేము ఇస్తున్నాం, ప్రజలకు మేము వాగ్దానం చేయని కూడా ఇస్తున్నాం. సో అంటే ఇంతకుముందుకు మీరు చెప్పినట్టు కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అదే కోవలకు చెందినది అయితే, అంటే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చెందే సమయం వస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏమంటున్నా, మా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, ఎవరు వచ్చి కలుస్తానో మేము కలుపు. అంటే అప్పుడు తెలంగాణ ఇచ్చే ముందు అదే మాట చెప్పారు సోనియమ్మకి. సో మళ్ళీ ఆ మాట అయ్యే అవకాశం ఉందా అని ఏమంటున్నా. వీళ్ళు ఎప్పుడు ఏ విధంగా మాట మారుస్తారు అనేది మోసగాళ్ళు. ఆనాడే మేము వద్దనుకున్నాం వాళ్ళని, ఈ రోజు కూడా మేము వద్దనుకుంటాం.
బలవంతంగా వచ్చి మాకు సభ్యత్వం ఇవ్వండి అని అంటే మాకు ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాబట్టి ఇచ్చేస్తాం. కానీ ఇటువంటి స్కామ్స్టర్స్ ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీ దగ్గర రానియదు, దరిదాపులు రానియదు. ఇట్లన్నా కానీ కవిత పార్టీ పెట్టుకుంటుంది. పెడుతుందా అన్న? కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? పెడుతుంది. పైసలు ఎక్కువనేగా, మందు పైసలు ఎక్కువనేగా. మందు పైసలు అంటారు. లిక్కర్ పాలసీ క్రియేట్ చేసి చేయగలిగిన ఆమె తెలంగాణ భవిష్యత్తుని తీర్చి రాయలేదా? రాస్తుంది కదా. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? మాకే నష్టం జరుగుతుంది. మాకు ఎక్కడ నష్టం జరగదు, ఎడ నష్టం జరుగుతుంది. అంటే మీ లైన్ ఏంటిది అసలు? ఒకవేళ కవిత పార్టీ పెడితే మీరు కూడా ఏమన్నా ఆలోచన, మీ ఆలోచన ఎలా ఉండబోతుంది? కవిత పార్టీ పెడితే ఏముంటది, లిక్కర్ పాలసీలా ఉంటది. అంతకంటే ఎక్కువ ఏముంటది, మళ్ళీ కడిగిన ఆనిముత్యంలా ఉంటది. ఇంకేముంటది, ఓ బతుకమ్మ స్కామ్ లా ఉంటది. ఇంకేముంటది. సో ఇవన్నీ కవిత గారు పార్టీ పెడితే మరి ఆ పార్టీ పేరు ఏం పెడతా అనుకుంటారా? ఒకవేళ పార్టీ పేరు పెట్టాలనుకుంటే అంటే ఇప్పుడు జాగృతి ఉంది, అంతేకాని సామాజిక తెలంగాణ అంటుంది. సో ఏమై ఉండొచ్చు అసలు మీ అందాజ ప్రకారంగా? అదే ఇక రావచ్చు తెలంగాణ ఆల్కహాలిక్ కి సంబంధించి ఆ జాగృతి, ఎక్కడో దగ్గర మందుకు సంబంధించి అయితే ఉంటది. జాగృతి అంటే కూడా ఏంది, తాగిన తర్వాత కొంచెం జాగృతం అవుతారు అన్నట్టు. ఆ విధంగా అది కూడా కావచ్చు. తెలంగాణ జాగృతి పార్టీ కూడా పెట్టవచ్చు. మరి అన్ని విధాలు జాగృతి చేస్తుంది. అంటే కవితకి దగ్గర పైసలు ఎక్కువైనాయి. ఈరోజు ఏంలే కొంచెం పంపకాల దగ్గర ఇష్యూలు నడుస్తున్నాయి కాబట్టి ఏదో నడుస్తుంది అంతా. మళ్ళీ నాయనతో కూర్చుంది, సెటిల్మెంట్ అయ్యింది, ఇవన్నీ నడుస్తాయి. కానీ ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఎవరైతే కలలు కంటున్నారో ఓ 15 సంవత్సరాల దాకా అయితే వీలు కాదు. సో అంటే ఈ అంశం పక్కన పెడితే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ 43 సార్లు ఢిల్లీకి వేయిండు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి బీజేపీతో చర్చలు జరపడానికి ఢిల్లీకి వేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఏమంటారు, నిజంగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా? నేనేమంటున్నా, మా సీఎం గారు బాజాబ్గా మొగోడు పోతున్నాడు, మాట్లాడేసి వస్తున్నాడు. 43 సార్లు ప్రతిసారి లెక్క పెడుతున్నారు. పోయిన ప్రతి ఒక్కసారి మంత్రులను కలిసేసి వస్తుండు. రాత్రులల్లా సీక్రెట్ గా హీరోయిన్లు వేసుకొని చెవెళ్ళ ఫామ్ హౌస్ లకు ఓట్లే మా ముఖ్యమంత్రి మంత్రిగా వండుకుంటూ సీక్రెట్ గా ఫామ్ హౌస్ లకు పోయి దూరట్లేదు అంటున్నా నేను. సెక్యూరిటీని పక్కన పెట్టి ఓపెన్ గా ఢిల్లీకి పోయి మంత్రులను కలిసేసి వస్తున్నాడు. మాకు కావాల్సిన ప్రాజెక్టుల గురించి అడుగుతున్నాడు అంటున్నా నేను. హెరాల్డ్ కేసుకు సంబంధించి నోటీసులు పంపగానే పోయి ప్రధానమంత్రి కలవడం ఏంటి? హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా A1 A2 A3 A4 ఎక్కడ లేరు. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా? నేను అదే అంటున్నా కదా. ఓకే, వీళ్ళు దూరే గుడిసెల గురించి ఆలోచించి వీళ్ళు మమ్మల్ని అంటారు. వీళ్ళకి అది అలవాటు ఉండే కదా. ఏం అలవాటు ఉండే, పొద్దున పరిపాలన 4 గోడల మధ్యలో, రాత్రి ఏ విధంగా అయితే ఎంజాయ్ చేయాలో ఆ విధంగా 111 భూములల్లో ఎక్కడైతే ఇల్లులు కట్టొద్దో, ఫామ్ హౌస్ కట్టొద్దో అక్కడ స్విమ్మింగ్ పూల్లల్లా నగ్నంగా మంచిగా మంచి హీరోయిన్లు వేసుకొని ఎంజాయ్ చేయాలి. ఇది వాళ్ళ అలవాటు. మా రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోయి 1,88,000 పెట్టుబడులు తెచ్చారు. ప్రజాపాలనను జీర్ణించుకోలేకపోతారు 100%. వీళ్ళకి ప్రజాపాలన అంటే ఏంది? వీళ్ళకి ప్రజాపాలన అంటే 4 గోడల మధ్యలో ఇక్కడ ఉండాలి, 4 గోడల మధ్య రాత్రిలో ఉండాలి. అన్న మీ మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తున్న సక్రమంగా? ఎక్కడ నిర్వహించట్లేదు నాకు అని నేనేమంటున్నా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిరా బ్రదర్? హామీల గురించి మాట్లాడితే ఇవ్వని హామీలు కూడా మేము చేస్తున్నాం అంటున్నాం. ఎక్కడన్నా కానీ మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పినా ఎక్కడన్నా మా ముఖ్యమంత్రి గారు కానీ మా మేనిఫెస్టో ఉందా? లేదు. తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇచ్చేటప్పుడు ఇంకో 300 రూపాయలు ఎక్కువ ఇచ్చి మన సన్నబియ్యం ఎందుకు కొనొద్దు అని ఆలోచనతో సన్నబియ్యం ఇచ్చి ఈ రోజు మేము చేస్తున్నాం. ఎక్కడన్నా మా మేనిఫెస్టోలో ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతామని ఉందా? ఎక్కడ లేదు. ఓ స్కిల్ యూనివర్సిటీ పెడతామని ఉందా? ఎక్కడ లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి ఉన్నది కానీ 12,000 ఇస్తున్నారు. రైతు రుణమాఫీ 40 కోట్లు చేస్తామన్నారు, 20 కోట్లే చేసిర్రు. సో దీనికి సమాధానం కూడా ఉండాలి కదా. రుణమాఫీ 20 కోట్ల. రుణమాఫీ ఎంత చేశారన్న? 19,826 కోట్లు. 19,826 కోట్లు చేశారు. ఇంకెంత మిగిలి ఉంది? ఇంకా మిగిలింది మహా ఎక్కువ అంటే 2 నుంచి 3,000 కోట్లు ఉంటాయి. అది కూడా అకౌంట్ నెంబర్ల సమస్య, మల్టిపుల్ అకౌంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉన్న డిస్ప్యూట్స్, ఇటువంటికి సంబంధించిన డిస్ప్యూట్ కి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో మనము ఒక
హెల్ప్ లైన్ పెట్టినాము. ఆ హెల్ప్ లైన్లో పోయి మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పుకోవడం కూడా అంటున్నాం. 100 మందిలో ఎంతమందికి అయి ఉంటుంది అంటావు? నీకు తెలిసి ఓ 80 మందికి అయి ఉంటుందా? 100 మందిలో 50 మందికి అయి ఉంటుందా? పోనీ ఇప్పుడు 19,800 కోట్లు అంటే సుమారు 20,000 కోట్ల రూపాయలు నా జేబులకు నీ జేబులకు ఎవరి జేబులకు పోలే కదా, రైతుల అకౌంట్లకే పోయినాయి కదా. 90% దాకా తక్కువ అంటున్నాను, 90% దాకా రైతు రుణమాఫీ జరిగింది. మరి ఎందుకు ప్రతిపక్షాలు దీన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాయి? నేనేమంటున్నా, ప్రతిపక్షం దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అంటున్నా. ఆ 1,00,000 కోట్లు ఉండుంటే తెలంగాణలో అప్పులు క్లియర్ అవుతుండే. ఆ 1,00,000 కోట్లు వాళ్ళ జేబులలో ఉన్నాయి అంటున్నా నేను. ప్రతిపక్షం బలంగా ఉంది, డబ్బులు సంపాదించుకొని ప్రతి ఒక్క చిన్న ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ కంచగచ్చిబౌలి తీసుకోండి. కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ ఇప్పుడు కూడా మీరు మీ ఫోన్లో ఓపెన్ చేసి చూడండి, అది గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమి. అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఒక సాఫ్ట్వేర్ పార్క్ కట్టి దాని లోపల సుమారు ఒక 10,000 మంది తెలంగాణ యువతకు ఉద్యోగం ఇద్దామన్న ఆలోచనతో దాన్ని వేలం పాట పెడితే ఉరుకొచ్చ ఫారెస్ట్ ల్యాండ్ ఓ జింకలు చచ్చిపోయినాయి, ఏనుగులు చచ్చిపోయినాయి. లేవా అక్కడ జింకలు లేవంటారా? నేనేమంటున్నా బ్రదర్, ఆ ఫారెస్ట్ ల్యాండ్ అది ప్రభుత్వ భూమి, 100% ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఓ 10,000 మందికి మనం ఉపాధి కల్పించే ప్రయత్నంలో ఆడ జింకలు దొరికినా, పులులు దొరికినా, ఏవి దొరికినా హైదరాబాద్ లో ఒక నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది, అందులోనే తీసుకెళ్లి పెడతారు. కానీ వీళ్ళ లెక్క కోసుకొని తినరు, మనుషులను కోసుకొని తినరు, వీళ్ళ లెక్క మేము చేయం. అక్కడ ఓ 10,000 నుంచి 20,000 మందికి ఉపాధి కలిగేటప్పుడు ఎందుకు కడుపుమంట అంటున్నా నేను. కడుపుమంట మీకు ఎందుకు అంటున్నా, మీరు ఎక్కడ తీసుకోలేదా భూములు? మా భూములే తీసుకోరు కదా. ఇంద్రమ్మ ఇచ్చిన భూములను రైతు వేదికలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దానికి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ కట్టింది మా భూములల్లా, మా ఇంద్రం ఇచ్చిన భూములల్లా. మాకు ₹1 పరిహారం ఇవ్వలేదు మీరు మాకు రిటర్న్. ఈ రోజు 10,000 మందికి ఉపాధి జరుగుతుంటే మీ కడుపు మండిందే. మా 10,000 మందికి ఉద్యోగాలు వస్తే రేపు పొద్దున మాకు ఓట్లు వేసేది ఓడు, అందరు ఉద్యోగాలు చేసుకుంటే తెలంగాణ యువత తాగాలి, తిరగాలి, ఊగాలి, డ్రగ్స్లలో మునగాలి, బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టాలి. వీళ్ళ అజెండా అది. నిజంగానే అదే ఎజెండానా? ఆ అజెండా ఉంది కాబట్టే కదా ఈ రోజు మేము ఉపాధి ఇస్తాము అని అంటే వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఉపాధి మేము ఇస్తాము అని అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తొందరగా మనం ఎవరో ముఖ్యమంత్రి ఏదో చెప్పుకుంటే నేను పైసలు పెడతా, నువ్వు కానీ నేను పెట్టా అని అన్న చెల్లెల మధ్య లొల్లి, అయ్యకో తలకాయ నొప్పి, ఆయన తాగింది దిగట్లే, ఒకటే తాగు కూడా కూసుడు రోజు. రేవంత్ నన్ను చూడు, మన దేవుడు పడుకోడు. సో అంటే ఈ అంశం పక్కన పెడితే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్కి నోటీసులు రావడం జరిగింది. సో ఆ నోటీసులు వచ్చిన వెంటనే కేటీఆర్ అమెరికాకు పయనమవుతున్నాడు. ఏమంటారా అన్న కేటీఆర్ అమెరికా టూర్ కి సంబంధించి? ఇప్పుడు నేనేమంటున్నా, మేము ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలిసి మేము తెలంగాణకి ఇవి కావాలని అడుగుతానేమో, ఎందుకు పోతున్నావు, నీకేం పని, ఆడేం పని అని 43 సార్లు లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అదే అమెరికా ఎందుకు పోతున్నావు అంటున్నా, ఎందుకు పోతున్నావు అంటున్నావు అమెరికా, నీకేం పని ఉంది? నిన్న ప్రజలు గెలిపించారు కదా, నీకేం పని ఉంది? మా రేవంత్ రెడ్డి విచారణ ముందు వెళ్ళడానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటారు? ఏముంది, అక్కడ నుంచి డాలర్ల గురించి నడుస్తుంది, ఇక డాలర్లలో నడుస్తుంది. ఇండియన్ రూపీ బ్యాన్, డాలర్లలో మాట్లాడుకొని వస్తారు. ఈ కార్ రేస్ కి సంబంధించి అంతా అక్కడ సంస్థలే కదా. పోయి జర ఏమైనా ఉంటే నా మీద ఇట్లా విచారణ వస్తుంది, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి అని చెప్పి మనకి పోతుంది. కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి వెంటాడతాడు, వేటాడతాడు, తీసుకెళ్లి ఫోన్లు వేస్తాడు లోపల. ఏమనుకుంటున్నారు కానీ అంటే అన్న, మొన్న బహిరంగ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పేరును కనీసం ఒక్క విషయంలో కూడా ప్రస్తావించలేదు. ఎట్లా అన్న, దాన్ని ఏమంటారు అసలు? రేవంత్ అన్న పేరు తీసుకుంటే ఆటోమేటిక్ గా స్టేజ్ కింద స్టేజ్ కార్పెట్ కూడా పచ్చికి కావాలి, ఆ పరిస్థితి అయిపోయింది వీళ్ళది. రేవంత్ అన్న పేరు తీయాలంటే కూడా గడగడలు ఆడుతున్నారు ఈ రోజు. ఎందుకంటే రేవంత్ రెడ్డి విజనరీ లీడర్, 100% ఆ విధంగా పోతుంది రాష్ట్రం కాబట్టి తీయడానికి కూడా భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి తీసి ఉంటే వచ్చిన సగం మంది టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ అన్న పేరు తీయగానే ఓవర్ వదులుతుండే, అంతమంది ఫ్యాన్స్ అక్కడనే ఉన్నారు. వాళ్ళంతా తీసుకొచ్చింది వాడిని పాపం. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారా? అక్కడ వచ్చిన వాళ్ళు కామన్ మ్యాన్ పాపం 500 రూపాయలు ఆశపడి మేము ఇచ్చిన ఫ్రీ బస్సులు ఎక్కి వచ్చిన వాళ్ళు పాపం చాలా మంది మహిళలు. మీరు ఇచ్చిన ఫ్రీ బస్సులు మరి ఫ్రీ బస్సు వాళ్ళు ఇచ్చింది, మరి వాళ్ళు ఇచ్చిందా? టికెట్లు మేము ఫ్రీ చేసింది. ఆ బస్సులలో వచ్చారు. ఎవరైతే సన్న బియ్యం తింటుండ్రో కడుపుకి వాళ్ళే వచ్చారు.
వాళ్ళు వచ్చినప్పుడు రేవంత్ అనే పేరు తీస్తే ఆటోమేటిక్ గా ఆ సంతోషం ఉత్సాహం ఆగకుండా ఉరుతారని తెలుసు, అందుకే ఆ పేరు తీయాలి. మీరు కూడా ఎక్కడన్నా పోయినప్పుడు రేవంత్ అనే పేరు తీయండి, ఆటోమేటిక్ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఆయన ఆయన ఇచ్చిన సన్నబియ్యం తింటున్నాం, ఆయన పాలనలో సంతోషంగా ఉన్నాం, సుభిక్షంగా ఉన్నాం. ఆ పేరు తీస్తే ఎక్కడ ఉరుతారు ప్రజలన్న ఆలోచనతో పేరు తీయాలి. సో అంటే ఇప్పుడు కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు పంపడం జరిగింది. సో ఎట్లా చూస్తారన్న అసలు అదని? నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయా లేదా అనేది మొత్తం రాష్ట్ర ప్రజలకే తెలిసిపోయింది దాన్ని పరాలు పడ్డప్పుడే. కేవలం ఒక పిల్లర్ వంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ నే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సరే, వాళ్ళు ఉండే ఇల్లులో పోయి ఒక్క పిల్లర్ కూడా కొడతా, ఒకటే పిల్లర్ కూడా కొడతా, ఆ బిల్డింగ్ ఉంటుందో లేదు చూద్దాం. మరి ఒకటే పిల్లర్ కూడా కొడతా. అక్రమం జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 30,000 కోట్లతోని దాన్ని ప్లాన్ చేసుకుని డిజైనింగ్ వచ్చింది, దాని కథ వచ్చింది, కార్యక్రమం వచ్చింది. దాని తర్వాత రాజశేఖర గారు మృతి చెందడము, తర్వాత ప్రాజెక్ట్ పక్కన పడడం, ప్రాణహిత చేవెళ్ళని ఏ విధంగా తీసుకుపోవాలి ఏంది అనేది మొత్తం అంతా డిపిఆర్స్ రెడీ ఉండే, అన్ని రెడీ ఉండే. సరే, ఆ క్రమం దాటితే ఒక 10,000 కోట్ల రూపాయలు ఎక్కువైతున్నాయేమో, అప్పటికి ఇప్పటికున్న రేట్స్ వేరియేషన్. దాన్ని 80,000 కోట్లు చేసి పాయింట్ని మార్చిండ్రు, పాయింట్ మార్చి ఇంకో 20,000 కోట్లు వేసిండ్రు. మళ్ళీ అక్కడ నుంచి డిజైన్ మార్చిండ్రు, డిజైన్ మార్చి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలని చెప్పి పెట్టారు. అటు ఇటు చేసి 150,000 కోట్ల రూపాయలు, 1,50,000 crores దాని మీద ఖర్చు చేయాలని చెప్పి పెట్టారు. మెగా కృష్ణారెడ్డి గారి ఆస్తులు దానికంటే ముందు చూడండి, తర్వాత చూడండి. ఈరోజు దేశంలోనే సంపన్నమైన వ్యక్తికి ఎదిగింది ఆయన ఈ ఒక్క ప్రాజెక్ట్తో. అవినీతి జరగకపోతే ఎట్లా ఎదుగుతారండి? ఈ ఒక్క ప్రాజెక్ట్లో సుమారు కేసీఆర్ ఆయన కుటుంబానికి సుమారు ఒక 40,000 కోట్ల రూపాయలు మిగిలింది. 40,000 crores. మేము డిజైన్ చేసింది 30,000 కోట్లకి, దాన్ని రీడిజైన్ చేస్తే 40,000 కోట్లు అవుతుంది. 150,000 కోట్లు వితౌట్ క్యాబినెట్ మీటింగ్, వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ ఎట్లా జరుగుతుంది అంటున్నాను నేను. నువ్వు టెండర్లు వేయాలి కదా. మేము చిన్న ఏమైనా కొనాలన్నా మా ఆఫీస్లో కూడా మేము షార్ట్ టెండర్ పిలుస్తాం. మరి ఓ 10,000 కోట్ల రూపాయలు మేము వ్యయం పెంచేటప్పుడు మళ్ళీ టెండర్స్ కాల్ఫర్ చేయాలి కదా. టెండర్స్ చూపెట్టండి, టెండర్స్ దొరకవు మీకు. దిస్ హ్యాస్ హ్యావింగ్ ది క్యాబినెట్ అప్రూవల్ అంతే. అంటే వీళ్ళ క్యాబినెటే రాజ్యాంగం, వీళ్ళ క్యాబినెటే ఎవ్రీథింగ్. అంత క్యాబినెట్లతోని 1,00,000 కోట్ల రూపాయలు పెంచారు, 1,00,000 కోట్లు. కాంట్రాక్టర్లకు ఎట్లా కావాలో వాళ్ళకి, వీళ్ళకి ఎట్లా కావాలో వీళ్ళకి, అంత చేతులు కుమ్మక్కయ్యి క్లోజ్ చేశారు. 100% అవినీతి జరిగింది, దాని మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. సో మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అంటే చెప్పదగినవి ఏమున్నాయి అసలు? ప్రజెంట్ మస్తు చేసినా, ఇంకా చేస్తాం. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్న. 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిందో దాన్ని మళ్ళీ బతికించినాం. కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయిన ఎస్సీ కార్పొరేషన్ బయటికి తీసినాం. మార్చరీలో ఎస్సీ కార్పొరేషన్ తీసి మళ్ళీ దానికి జీవం పోసినాం. ఎందుకంటే ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే 2018-19 నుంచి ఇచ్చిన లోన్లు ఇంతవరకు ₹1 ఇవ్వకుండా, శాంక్షన్ కాకుండా బెనిఫిషియరీస్ అందరూ కూడా కాళ్ళకి చెప్పులు రేటట్టు తిరుగుతుండే. ఈరోజు రాజీవ్ యువ వికాసం పేరు మీద 5 లక్షల మందికి లోన్లు ఇస్తున్నాం. మా కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ 4 లక్షల రూపాయల దాకా లోన్లు ఇస్తున్నాం. 70-80% సబ్సిడీలు ఇస్తున్నాం ఇక్కడ నుంచి. ఇదే కాదు, రాబోయే కాలంలో డ్రోన్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వీటి మీద ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మా ట్రైనింగ్స్ నుంచి ఎవరైతే మా దళితులకు ఆనాడు భూములు ఇచ్చిండ్రో అంత బోర్లు వేపిస్తున్నాం, బోర్లు వేపించి సోలార్ వేపిస్తున్నాం, సోలార్ వేపించి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కూడా చూపిస్తున్నాం. ఇదంతా ఎస్సీ కార్పొరేషన్ జరుగుతుంది, భవిష్యత్తులో ఇంకా చాలా జరగబోతుంది. ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. ప్రీతం గారు ఇక్కడ నుంచి పోయేసరికి ఫుల్ సినిమా రిలీజ్ చేసిపోతాం. సో ఇవన్నీ పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న వాళ్ళ గురించి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ప్రకటన అని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిండు. వారికి ఆ భావస్వేచ్ఛ ప్రకటన ఉంది, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. కానీ మనసు అనేది ఉంటే నిజాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా, అంతకంటే ఎక్కువ. థ్యాంక్ యూ.